ఇటీవల ఒక కేసు అనేది మంచి హైలైట్ అయింది. ఏంటంటే ఈ సోషల్ మీడియా నెటిజన్లకి ఏది వైరల్ చేస్తారో తెలియదు, ఏ దాన్ని ఏమీ చేయకుండా పాతాళానికి పంపిస్తారో తెలియదు. పనికొచ్చే విషయాల్ని చర్చించరు, పనికిరాని విషయాల్ని రేంజ్లో తీసుకొస్తారు. ఇది అసలు దేన్ని బేస్ చేసుకుని ట్రెండ్ చేస్తారో తెలియదు, కానీ ఓవరాల్గా ఈ విషయంలో మాత్రం పనికొచ్చే అంశాన్నే ట్రెండ్ చేయటం జరిగింది. ఇదేంటి అంటే మనందరికీ తెలిసినటువంటిదే. ఒక రిచ్ పర్సన్ తన కొడుక్కి పోర్ష్ కారు ఇచ్చి పంపించడం, బర్త్డే పార్టీ అని చెప్పి ఎంజాయ్ చేసి నైట్ ఫుల్గా తాగి పొద్దున్నే 4ంటికి 5ంటికి ఇంటికి వెళ్తా ఓవర్ స్పీడ్లో పోర్ష్ కారుని నడిపి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు చనిపోవడానికి కారణం అవటం. ఇతనికి వీడు మేజర్ కూడా కాదు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు. సో వీడికి అరెస్ట్ చేసి లోపలేశారు. ఫైనల్గా జడ్జి మాత్రం వీడికి బెయిల్ ఇవ్వటం జరిగింది. అలాగే ఒక 300 పదాలతోటి ట్రాఫిక్ సమస్యల మీద ఒక వ్యాసం రాయమని చెప్పి పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది. సో దీనికి ఇంత తొందరగా బెయిల్ ఇస్తారా అని చెప్పి నెట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ చేసినటువంటి కారణంగా ఫైనల్గా జడ్జి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని జువైనల్ హోమ్కి పంపించడం జరిగింది. ఈ కేసు తర్వాత పరిణామాలు కనుక గమనించినట్లయితే మనందరికీ తెలిసిందే, వీడు ఆ రోజు తాగున్నాడు అనేటువంటి అంశాన్ని తారుమారు చేయటం కోసం 2 డాక్టర్లు వారి బ్లడ్ శాంపిల్స్ని మార్చేశారు. వీడి బ్లడ్ ప్లేస్లో వాళ్ళ మదర్ బ్లడ్ పెట్టడం జరిగింది. బ్లడ్ ఇచ్చినటువంటి వాళ్ళ మదర్ పరారీలో ఉన్నారు ప్రస్తుతానికి. ఇక ఈ కేసుని డీల్ చేసి హ్యాండిల్ చేయాలని ట్రై చేసినటువంటి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు. ఈ కేసుని డ్రైవర్ మీదకి నెట్టి మనవడిని బయటికి తీసుకురావాలని చెప్పి చూసిన వాళ్ళ తాతని తీసుకెళ్లి జైల్లో పారేశారు. సో ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి మంచి కేసుగా తయారైంది. పోలీసులు నిష్పక్షపాతంగా ఎంత రిచ్ పర్సన్ అయినా సరే ఈడ్చి తీసుకెళ్లి జైల్లో పారేశారా, ఇది పోలీసులు పవర్ అంటే అని చెప్పి దేశం మొత్తం బాగా మెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం ఈరోజు జరిగింది. ఏంటి అంటే, ఇంతసేపు ఈ సోదంతా ఎందుకు చెప్పానంటే ఇది మీకు అర్థం అవ్వాలని. ఈ కేసులో ఆ పిల్లోడికి బెయిల్ ఇచ్చినటువంటి జడ్జి ఈరోజు ఉదయం ఏదో పని మీద పాపం స్కూటర్ వేసుకుని బయటకు వచ్చి మీడియా వాళ్ళకి దొరికిపోయాడండి. హెల్మెట్ లేకుండా బయటకు వచ్చాడంట. మీడియా వాళ్ళు పట్టుకుని, అయ్యా జడ్జి గారు, ట్రాఫిక్కి సంబంధించి మొన్నే ఒక కేసులో బెయిల్ ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ మీద 300 పదాల వ్యాసం రాయమన్నారు మీరు, మరి మీకు తెలియదా హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు 2 వీలర్ అని చెప్పి అడిగితే ఆయన ఏం మాట్లాడకుండా నో కామెంట్స్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడంట. వాళ్ళు అడ్డంగా దొరికారు పాపం జడ్జి గారు. కనీసం రూల్స్ పాటించాలి అండి, మీరు శిక్షలు వేసేటప్పుడు మీరు కూడా పాటించకపోతే ఎట్లా చెప్పండి, అది పరిస్థితి.